వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ ఏర్పాటుకు తమ మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడానికి అనుమతించామన్నారు స్టాలిన్. అయితే రాష్ట్రపతి పాలన అడ్డుకోవడానికి పూర్తి స్థాయిలో పరోక్షంగా సహాయం చేశామంటున్నారు మాజీ ముఖ్యమంత్రి. గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధానమైనటువంటి లక్ష్యం అంటూ కూడా స్టాలిన్ స్పష్టం చేశారు. మరోవైపు డిఎంకే దయతోనే టీవీకే సర్కార్ ఆధారపడి ఉందంటూ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధం కావాలంటూ కూడా కార్యకర్తలకు పిలుపునిచ్చిన పరిస్థితి కనబడుతుంది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకేకు 108 స్థానాలు రావడం జరిగింది. డిఎంకే కూటమిలోని పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది టీవీకే ప్రభుత్వం. మొత్తం మీద మాత్రం పూర్తి స్థాయిలో డిఎంకేలో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ టీవీకే పార్టీకి మద్దతు ప్రకటించడం, ఆ మద్దతు ప్రకటించేటువంటి వైనంలో కూడా చివరి వరకు సస్పెన్స్ కొనసాగినటువంటి వైనాన్ని మనం మే 4 తర్వాత చూసాం. ఆల్మోస్ట్ ఒక వారం రోజుల పాటు తమిళనాడులో కూటమి సర్కార్ ఏర్పాటు అవ్వడానికి, కూటమి ఏర్పడడానికి కూడా కొంతవరకు ఉత్కంఠ, కొంతవరకు పూర్తి స్థాయిలో డిమాండ్లు, మరోవైపు విజయ్ చర్చలు జరపకపోవడం, ఈ మొత్తం కూడా పరంపర ఆ ప్రక్రియ సాగినటువంటి మనం గమనించాం. కానీ తాజాగా తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. గతంలో కూడా సంకీర్ణ ప్రభుత్వాన్ని డిఎంకే, అన్నా డిఎంకే కలిసి ఏర్పాటు చేయబోతున్నాయి అనేటువంటి వ్యాఖ్యలు వచ్చినటువంటి నేపథ్యంలో కూడా ఆయన తొలిసారిగా స్పందించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించడానికి డిఎంకే అనుమతి ఇవ్వబోదు. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎంపికలో, ప్రభుత్వ ఏర్పాటులో ఆల్మోస్ట్ బీజేపీ అడ్డుకుంటుంది. రాజ్యాంగ పరమైనటువంటి ప్రక్రియకు డిఎంకే అడ్డం కాదు అనేటువంటి వ్యాఖ్యలు చేస్తూ తనతో ఉన్నటువంటి మిత్రపక్షాలన్నీ వారికి స్వేచ్ఛనిచ్చామని, వారు పూర్తి స్థాయిలో టీవీకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి వారు పూర్తి స్వేచ్ఛ ఉందంటూ కూడా మాజీ ముఖ్యమంత్రి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే డిఎంకేతో మిత్రపక్షాలుగా ఉన్నటువంటి ఐయుఎంఎల్ కానివ్వండి, కమ్యూనిస్టు సిపిఐ సిపిఎం పార్టీలు కానివ్వండి, మరి ముఖ్యంగా వీసీకే కానివ్వండి, రెండు స్థానాల్లో విజయం సాధించినప్పటికీ విజయ్ ప్రభుత్వానికి బాహాటకంగా మద్దతు ప్రకటించడం, కొంతమంది మంత్రివర్గంలో చేరడం, కమ్యూనిస్టులు బయట నుంచి కొంతవరకు మద్దతు ప్రకటించడం, ఈ ప్రక్రియ పరంపర మొత్తం కూడా సాగిపోయింది. దాని తర్వాత అన్నిటికంటే ముందు కాంగ్రెస్ పార్టీ వెళ్లడం, టీవీకేతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా ఉందామని ప్రకటించడం, ఈ మొత్తం కూడా కీలకంగా మారినటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా మాజీ సీఎం స్టాలిన్ కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దాన్ని ఒకసారి మనం గమనించినప్పుడు ప్రభుత్వ ఏర్పాటుకు తమ మిత్రపక్షాలు మద్దతు ఇవ్వడానికి అనుమతించామంటూ కూడా స్టాలిన్ మరోసారి ఇక్కడ చెప్పకనే చెప్పారు. గతంలో మిత్రపక్షాలకి స్వేచ్ఛనిచ్చామని ఆయన వ్యాఖ్యానించారు. తాజాగా వారు మద్దతు ఇవ్వడానికి మేము అనుమతించామంటూ కూడా ఆయన క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. రెండు రాష్ట్రపతి పాలనను అడ్డుకోవడానికి పరోక్షంగా సహాయం చేశామంటారు మాజీ ముఖ్యమంత్రి. కానీ ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. టీవీకే ప్రభుత్వం ఏర్పడకపోతే, విజయ్ ప్రభుత్వం ఏర్పడకపోతే అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి టీవీకే ప్రభుత్వాన్ని బల నిరూపణ చేసుకోవాల్సిందిగా గవర్నర్ పదే చెప్పినటువంటి నేపథ్యంలో ఒకవేళ అది సాధ్యం కాకపోతే ప్రత్యామ్నాయ ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. అంటే రెండవ అతి పెద్ద పార్టీగా అవతరించినటువంటి డిఎంకేను గవర్నర్ ఆటోమేటిక్ గా ఆహ్వానించేవారు. కానీ డిఎంకే దగ్గర అంత మద్దతు లేకపోయేసరికి అన్నా డిఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేంత అవకాశము, ఆ సందర్భము, అంత ఇంట్రెస్ట్ కూడా ఇరు పార్టీలు చూపినటువంటి పరిస్థితులు మనం గమనించాం. టీవీకే ప్రభుత్వం ఏర్పడక, మరో కూటమి ప్రభుత్వం ఏర్పడక తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. మళ్ళీ నూతన ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్నికలు జరిగేటువంటి ప్రక్రియ సాగబోతుంది. ఇది మే 4 తర్వాత భారీగా, అంటే తమిళనాడు వ్యాప్తంగా కూడా చర్చనీయాంశంగా మారినటువంటి అంశం. తాజాగా స్టాలిన్ వ్యాఖ్యలు కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నాయి. తమిళనాడులో రాష్ట్రపతి పాలన ఏర్పడకుండా ఉండడానికి మేము పరోక్షంగా సహాయం చేశాం. డిఎంకే దగ్గర ఉన్నటువంటి మిత్రపక్షాలు వెళ్లడానికి స్వేచ్ఛనిచ్చాం. ప్రభుత్వ ఏర్పాటుకు డిఎంకే మిత్రపక్షాలు పూర్తి స్థాయిలో వెళ్లమని మేమే పంపించాం. కాబట్టే టీవీకే ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏర్పడింది అంటూ కూడా మాజీ సీఎం బాంబు పేల్చేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాన్ని ఒకసారి మనం క్లియర్ కట్ గా గమనించాలి. గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని అడ్డుకోవడమే అనేటువంటి అంశాన్ని స్టాలిన్ మరోసారి క్లియర్ కట్ గా చెప్పారు. గతంలో కూడా గవర్నర్ పదే ఒక అతిపెద్ద పార్టీగా అవతరించినటువంటి వ్యక్తిని రాజ్ భవన్, లోక్ భవన్ ముందు 2-3 సార్లు తిప్పుకున్నటువంటి వైనాన్ని స్టాలిన్ ప్రస్తావించారు. సో ప్రజల తీర్పుని గౌరవించాలని, గవర్నర్ వెంటనే ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ కూడా గతంలో ఆయన ప్రస్తావించారు. తాజాగా మరోసారి గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యం చేసుకుంటుంది, విజయ్ని ముఖ్యమంత్రిని కాకుండా అడ్డుకుంటుంది అనేటువంటి వైనం తమిళనాడు వ్యాప్తంగా కొంతవరకు ఉద్రిక్త పరిస్థితుల వైపు కూడా ర్యాలీలు, ధర్నాలు చేపట్టేటువంటి పరిస్థితి వరకు, ఆందోళన కార్యక్రమాలు చేపట్టేటువంటి సిచ్యువేషన్ వరకు కూడా
వెళ్లిన సందర్భాలుగా మనం గమనించాం. తాజాగా స్టాలిన్ కూడా అదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. గవర్నర్ ద్వారా బీజేపీ జోక్యాన్ని అడ్డుకోవడమే తమ ప్రధానమైనటువంటి లక్ష్యం అంటూ, అందుకే డిఎంకే మిత్రపక్షాలు వదులుకోవడానికైనా మేము సిద్ధమయ్యా అంటుకుంటుగా సో ఆల్మోస్ట్ ఆయన కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేశారు. ఫైనల్ గా డిఎంకే దయతోనే టీవీకే సర్కార్ ఆధారపడి ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించిన సందర్భాలు మనం గమనించాలి. ప్రధానంగా డిఎంకే మిత్రపక్షాలు వదులుకోకపోయి ఉంటే, మిత్రపక్షాలకు అనుమతినివ్వకుండా ఉండుంటే, ఒకవేళ వారికి కావాల్సినటువంటి స్వేచ్ఛనివ్వకుండా ఉండుంటే, అంతకాలం అంటే ఆల్మోస్ట్ ఒక దశాబ్దం పైగా కలిసి ప్రభుత్వ ఏర్పాటులో ప్రభుత్వంలో ఉన్నటువంటి మిత్రపక్షాలను స్టాలిన్ కొంతవరకు దూరంగా స్వేచ్ఛనివ్వకపోయి ఉంటే టీవీకే ప్రభుత్వం ఏర్పడేది కాదు. ఇది రాజకీయ విశ్లేషకుల దగ్గర నుంచి వస్తున్నటువంటి మాట మాత్రమే కాదు. తాజాగా మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. డిఎంకే దయతోనే టీవీకే సర్కార్ ఆధారపడి ఉందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించినటువంటి సందర్భాన్ని మనం గమనించాలి. ఫైనల్ గా టీవీకే ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు సిద్ధం కావాలంటూ కూడా ఆయన కార్యకర్తలకు పిలుపునిచ్చినట్లుగా తెలుస్తుంది. వచ్చే ఎన్నికల నాటికి మళ్ళీ డిఎంకే ప్రభుత్వం ఏర్పాటు దిశగా మేము అడుగులు వేయబోతున్నామని ఆయన వ్యాఖ్యానిస్తూనే, టీవీకే ప్రభుత్వానికి కొంచెం సమయం ఇస్తాం, వారి పరిపాలనా విధానాలు నిశితంగా గమనిస్తాం, దాని తర్వాతే మేము ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమా, పూర్తి స్థాయిలో ధర్నాలు చేపట్టడమా, ప్రభుత్వ విధానాలు ఎండగట్టడమా, సో టీవీకే తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల కొంత సమయం ఇస్తాం. సో డిఎంకే ప్రభుత్వం గతంలో ఇంప్లిమెంట్ చేసినటువంటి పథకాలని టీవీకే ప్రభుత్వం కూడా ఇంప్లిమెంట్ చేయాలంటూ కూడా గతంలోనే ఆయన వ్యాఖ్యానించారు. మొత్తంగా చూసుకుంటే తమిళనాడులో టీవీకేకు 108 స్థానాలు, దాని యొక్క మిత్రపక్షాలు అంటే ప్రభుత్వంలో ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలుపుకొని ప్రభుత్వం ఏర్పాటు దిశగా అడుగులు వేసి ప్రభుత్వాన్ని కూడా ఏర్పరిచినటువంటి నేపథ్యంలో మళ్ళీ మాజీ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు మాత్రం తమిళనాడు వ్యాప్తంగా కొంతవరకు చర్చనీయాంశంగా మారాయి. డైరెక్ట్లీ ఇండైరెక్ట్లీ టీవీకే ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి, ప్రభుత్వం ఏర్పడడానికి, ప్రభుత్వం కొనసాగడానికి కూడా డిఎంకే యొక్క కృషి, డిఎంకే యొక్క పరోక్ష మద్దతు ఉండబట్టే అనేటువంటి వ్యాఖ్యలను స్టాలిన్ చేస్తున్నారు. చూడాలి స్టాలిన్ తాజా వ్యాఖ్యలు తమిళనాడు ప్రజల్లో ఏ విధంగా వెళ్తాయో.